బోనాల పండుగ పాట పాడుకుంటా వచ్చింది చూడు ఎంట్రీ. ఏమని పిలుస్తారు మీ ఆయనని? ఏమయ్యా అంట. ఆయన ఏమని పిలిచేవాడు? ఏమమ్మా అంటాడు. బాగా బెదిరించేటట్టున్నావు కదా నువ్వు. నానే బెదిరిస్తేది అప్పుడు, ఆయన నడిచేది అప్పట్లా. గాని మహానుభావుడు. ఒక్కసారి మీ ఆయన మీద పాట పాడరాదు మంచిగా? వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఎందుకంత ఇష్టం కేతమ్మనికి బిగ్ నాకు బాస్ అట్లా అంటే? పోయేసేస్తే నా లెవెల్ వేరే ఉంటది. మరి ఈ లెవెల్ కి తట్టుకుంటలేము ఇక, నువ్వు ఆ లెవెల్ ఎక్కడ మళ్ళీ? నేను అటు పోతుంటే ఇట్లా చేయిత్తురు అందుకుంటారు, నేను దిగుతుంటే చేయిత్తురు. నేను ఎందుకంటే ముసల్దాన్ని అనుకోని వీళ్ళు రావద్దు అనుకుంటారా, నన్ను బిగ్ బాస్ లకు తీసుకోవద్దని నన్ను చేయాలి అనుకుంటారా. ఇడుమరు నన్ను ఎవరు ముట్టుకోవద్దు. ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నాను? ఫోన్ వల్ల కొడదామని కూడా సుత్తలేపిన, ఆగు అన్నారు. గుండు కొట్టుకొని కత్తి తీసిన, ఆగు అన్నారు. పచ్చబడి పిచ్చుకోనికి ఆగు అన్నారు. మరి నేను ఎన్నిక తగ్గిన చెరుపోతుల బట్టి ఎల్లమ్మ నువ్వు జడలు వేసిన ఎల్లమ్మ. సీతమ్మ వనమాసం కన్నా ఎక్కువ చేసిన నేను. ఉపాసం ఉపాసం ఉపాసం, బల్గం అనేది లేదు నాయన. ఎట్లా వచ్చినావమ్మా చిన్నప్పటి నుంచి మళ్ళీ? తాత జాతి ఈయనకి ఇచ్చిరంటే గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అమాయకంగా వాడుతున్నావు అమ్మా నువ్వు అసలు. బాగా కడుపులో బాగా ఆ వ్యాధికి వస్తాయి, ఇంకా యాద్ చేసుకుంటా. క్రిష్ గారు మీకు ఆ మూవీ ఆఫర్ ఇచ్చారు కదా, అప్పుడు ఎలా అనిపించింది? నా తదుపరి చిత్రంలో మీ చేత ఒక చిన్న పాత్ర చేస్తాను. కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఓకే అమ్మా, నువ్వు నీ బాధ రూపంగా నీ కష్ట పాటలని నీ బాధ చెప్పినవు. బిగ్ బాస్ కి పోతున్నావు, చీరలు బాగా కొన్నావట కదా? అవునా? ఎంత ఖర్చు పెట్టినావు, ఎన్ని కొన్నావు? 50,000, 50. ఏదో మోనం ఎత్తుకొని ఆడుకుంటా నాగార్జున కలవాలనుకున్నా. గోలుకొండలో నువ్వు ఎల్లమ్మ కొలువై ఉన్నమమ్మ ఎల్లమ్మ. మీరందరు దయ తెలవాలి, బిగ్ బాస్ దయ తెలవాలి, ముఖ్యంగా నాగార్జున గారు దయ తెలవాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ వేరే కాదు, అగ్ని పరీక్షకే అగ్ని లేపిన తను ఇవాళ బిగ్ బాస్కి వెళ్ళాలని ఎన్నో కలలు కన్నది. ఆయన స్టేజ్ మీద కూడా చాలా హుషారుగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన సాంగ్తోని దద్దరిల్లిపోయింది. ప్రోమోలో సైతం తన పాటతోనే ప్రోమో స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. ఎపిసోడ్ కూడా ఆ రోజు జరిగిన ఎపిసోడ్ కూడా ఫుల్ ధూమ్ ధామ్గా జరిగింది. బోనాల పండుగ పాట పాడుకుంటా వచ్చింది చూడు ఎంట్రీ, అదే మన కేతమ్మ. కేతమ్మ మనతో ఉన్నారు ఇప్పుడు. అండ్ బిగ్ బాస్ 9కి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని బాగా సంకల్పంతో ఉన్నది. బట్ ఏమైతుంది, వైల్డ్ కార్డులో అయినా వెళ్ళాలి అని నేను ఆశిస్తున్నాను. దాంతోనే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేద్దాం, అగ్ని పరీక్ష ఎలా ఉంది అండ్ బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది, తన లైఫ్ జర్నీ ఏంటిదో తన మాటలు అడిగితే ప్రయత్నిద్దాం. హాయ్ కేతమ్మ. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సార్ అంటే గుద్దుతా సార్, సార్ అని పిలుస్తావా? బాగున్నాను. మళ్ళీ నమస్తే తాదా, ఎలా ఉన్నారు? మీ పేరే కేతమ్మనా? పేరే కేతమ్మ. మీ పేరులోనే అమ్మ ఉంది. ఓకే, నీ ఏదైతే ఉన్నాయి బంగారం మొత్తం నాకు ఇచ్చే, నీకు బిగ్ బాస్ కి పంపిస్తా. తీసుకెళ్ళు. ఇచ్చేస్తావా? అయితే ఓకే, బిగ్ బాస్ కి డన్. నాకు ఇస్తా. ఓకే, ఈ కమ్మలు ఇవన్నీ నాకు ఇచ్చాయి, తీసుకొని వెళ్ళిపోతాను బిగ్ బాస్ కి. ఓకే, ఎలా ఉన్నావు అమ్మా? కొంచెం జ్వరం వచ్చింది అని విన్నాను. బిగ్ బాస్ కి వెళ్ళలేదు, బెంగ బాగా పెట్టుకున్నావు. బెంగ పెట్టుకున్నా, వానలా తడిచిన, బాగా తడిచి జ్వరం వచ్చింది. ఇక వారం రోజులు జ్వరం వచ్చే పండుకుని ఇక మీరు వస్తుండ్రంటే ఇక లేచిన. ఓకే, జ్వరం నీకు బిగ్ బాస్ కి పోలేదని వచ్చిందా ఏంటిది? బిగ్ బాస్ పోలేదని ఏం కాదు కానీ అట్లా కొంత టెన్షన్, ఇట్లా కొంత టెన్షన్ తిరిగినా కదా, తిరిగినందుకు ఫలితం లేకపోయే. ఆశలన్నీ అడిగి ఆశలే. నేను ఎంతో ఆశపడ్డా కదా, నా ఆశ ఎందుకు నెరవేరలేదు, ఎక్కడ తప్పు జరిగిందని ఒక బాధ. ఒకసారి బాధలో ఒక పాట పాడు. ఇదరక్క ఎల్లెన్ల వియ్యాలో, ఒక ఊరిగిత్త వియ్యాలో, ఒక్కడే మాయన్న వియ్యాలో, వచ్చన్న బోడాయ వియ్యాల, ఎట్టొద్దు చెల్లెల వియ్యాలో, ఏరడ్డ మాయ వియ్యాల, ఎరుకు ఎంపల్లి వియ్యాలో, తీగ అడ్డమాయ వియ్యాలో, తీగకు తలుపులు వియ్యాలో, తలుపులు అడ్డమాయ వియ్యాల, తలుపులకు తాళాలు వియ్యాలో, ఎండి శీలలు వియ్యాల, ఎండి శీలల కింద వియ్యాలో,
ఎలవద్రి కొమ్మ వియ్యాల ఎలవద్రి కొమ్మకు వియ్యాలో ఏడే మొగ్గలు వియ్యాలో 7 మొగ్గల పత్తి వియ్యాలో తక్కడే ఎల్లింది వియ్యాలో ఆ తక్కడి పత్తి వియ్యాలో ఏసిరియా పత్తి వియ్యాలో ఏసిరియా పత్తి వియ్యాలో ఎదటి గుల్లల్ల వియ్యాల ఎదటి గుల్లల్ల వియ్యాలో ఎండియ మంచముల వియ్యాల కొట్టిరి వాత పత్తి వియ్యాలో కోలా దెబ్బలు వియ్యాల కొట్టిరి పత్తి వియ్యాలో కోలా దెబ్బలు వియ్యాల తీసిరి పత్తి వియ్యాలో తీగ తీపులు వియ్యాలో సితకింది సాలోడ వియ్యాలో సీరే నెయ్యెవర వియ్యాలో నేస్తనే తిరగాను వియ్యాలో నెలకొక్క మూర వియ్యాలో నెత్తిమీది కొంగుల వియ్యాలో నెవులి పువ్వుల వన్నె వియ్యాల కట్టు కొంగుల 2 వియ్యాలో కలివె పువ్వుల వన్నె వియ్యాలో పైట కొంగుల 2 వియ్యాలో పావిరాల వన్నె వియ్యాల లోపటి కొంగుల 2 వియ్యాలో లోజిలికల వన్నె వియ్యాలో దిగనే ఆసిర వియ్యాలో దీటిల తోటి వియ్యాల కట్టెనే సుభద్ర వియ్యాలో కాలు మెరియంగ వియ్యాలో కట్టెనే సుభద్ర వియ్యాలో కాలు మెరియంగ వియ్యాలో ఆసిర గట్టిన వియ్యాలో 6 నెలలకు వియ్యాలో హాలుమగల సందు వియ్యాలో వాదమ్ము జరగ వియ్యాలో చాలా ఉంది చాలా బాగా పాడా. అవును కానీ కేతమ్మని మాకు తెలుసు, మళ్ళీ కేత మా హస్బెండ్ ఏడి గోడు పక్కకే ఉండు. చాలా రోజుల తర్వాత కదా, అసలు ఎక్కడ కనిపించాడు, బయటికి రాడు. ఏం పేరు? సోమయ్య. సోమయ్య గౌడు. ఏమని పిలుస్తారు మీ ఆయనని? ఏమయ్యా అంట. ఆయన ఏమని పిలిచేవాడు? ఏమమ్మా అంటాడు. ఏమమ్మా అని పిలు. ఓకే. అంటే మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళినావు కదా, అంటే వీడియో ఎట్లా చేసినావు అమ్మా? అది అగ్ని పరీక్షకి వెళ్ళాలి. చాలా బాగా చేసిన సార్, మంచిగా చేసిన. మంచిగానే ఆ డైరెక్టర్ అంతా జడ్జీలు కూడా మెచ్చుకురు మరి నన్ను. అవును, మంచి హుషారుగా ఉన్నావు. జడ్జీలు మెచ్చుకురు, బాగా చేస్తున్నావు అన్నారు, మంచిగా ఉన్నావు అన్నారు, అంతా ఓకే అన్నారు. మరి ఎక్కడ ఇంత పొరపాటు జరిగిందో నాకు అర్థం కాలే. కానీ అమ్మ నేను అగ్ని పరీక్షలో చూసిన అందరు ఆట ఆడిండ్రు, నువ్వు ఆడలేదు ఎందుకు? నువ్వు కూసో, అయ్యో నువ్వు కూసో అని అన్నారు నన్ను. మరి ఎందుకు అన్నారు అర్థం కాలే. కూర్చోబెట్టిర్రు, అన్నిటికీ లేచిన. అవును, అన్నిటికీ ఆపుతారు. పాపం అందరితో పాటు కూడా నిలబడ్డావు, చూసిన నేను. ఫోన్ బల కొడదామని కూడా సుత్తలేపిన. ఆగు అన్నారు. గుండు కొట్టుకొని కత్తి తీసిన. ఆగు అన్నారు. పచ్చబడిపించుకోనికి ఆగు అన్నారు. మరి నేను ఎన్ని వెనకకి తగ్గిన. అవును, వాళ్ళకన్నా హుషారు నువ్వే కనిపించిన స్టేజ్ మీద, తెలుసా? అదే అన్నారు. అదే డైరెక్టర్ సార్ అదే అన్నాడు, 40 మందిలో నువ్వు నాకు నచ్చినావు. అట్లే అందుకోసం ఆఫర్ కూడా ఇచ్చిండు కదా, సినిమా ఆఫర్ కూడా ఇచ్చాడు. మళ్ళీ ఎలా ఫీల్ అయినా సినిమా ఆఫర్ ఇచ్చిన? చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయినా, చాలా సంతోషం అనిపించింది. ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. కానీ మనసులో బిగ్ బాస్ కి పంపించలేదని బాధ ఉండే కదా. ఒక 10-20 రోజులు వయసు వచ్చి నాకు తృప్తిగా ఉంటుండే ప్రాణం. ఎందుకంత ఇష్టం కేతమ్మనికి బిగ్ బాస్? నాకు వయసు వస్తే నా లెవెల్ వేరే ఉంటది. మరి ఈ లెవెల్ కి తట్టుకుంటలేము ఇక, నువ్వు ఆ లెవెల్ ఎక్కడ మళ్ళీ? చాలా లెవెల్ అది వేరేది ఇంకా. ఓకే, ఏం చేస్తావు బిగ్ బాస్ కి వెళ్ళి? ఏం చేస్తా, మిమ్మల్ని అందరినీ నవ్విస్తా. నవ్విస్తా, ఆడిపిస్తా, సాత్రాలు ఎత్తా, పురండాలు ఎత్తా, కథలు చెప్తా, డైలాగులు చెప్తా, పాటలు పాడతా, ఆటలు ఆడతా, నా స్టోరీ చెప్తా, నా బాధ చెప్తా. నువ్వు ఒకటి మంచిగా అన్నావు, నవదీప్ గారు అడిగితే నువ్వు ఏం చేస్తావమ్మా అంటే, మీరు 10 మందిని తీసుకొస్తే నేను ఒక్కనన్నా తీసుకొస్తాను చూడు, అప్పుడు గ్రీన్ లేపిర్రు కదా, అప్పుడు లేపిర్రు గ్రీన్. ఓకేనమ్మా నువ్వు రా అని చెప్పేసారు. కానీ ఒకటేసారి నువ్వు ఇవన్నీ స్టేజ్ చూసినావు, ఎన్నో స్టేజ్లు చూసినావు. కానీ బిగ్ బాస్ ది అగ్ని పరీక్ష అది లైట్లు, అంత పెద్ద పెద్ద లైట్లు, ఆ సినిమా వాళ్ళు అక్కడ నీకు కనిపించినప్పుడు ఎలా ఫీల్ అయినావు? నాకేం భయంగా మంచిగా అనిపించింది. నా పక్క కూర్చున్న వాళ్ళు వణుకుతుర్రు, నేను ఇట్లనే కూర్చున్నా. అమ్మమ్మ మాకు చలి పెడుతుంది, నువ్వు వణుకుతలేవు అంటుర్రు. మేము తిన్నది జొన్నగట్క అన్న, ఎందుకంటే జొన్నగట్క రాజ్యం అది, మాకు వణుకుడు పుడతలేదు అన్న. అయితే గ్రేట్ అమ్మమ్మ అంటారు వాళ్ళంతా. నేను అటు పోతుంటే ఇట్లా చేయిత్తురు అందుకుంటారు, నేను దిగుతుంటే చేయిత్తురు. నేను ఎందుకంటే ముసల్దాన్ని అనుకోని వీళ్ళు రావద్దు అనుకుంటారా, నన్ను బిగ్ బాస్ లకు తీసుకోవద్దని నన్ను చేయాలనుకుంటారా. ఇడుమరు నన్ను ఎవరు ముట్టుకోవద్దు, చేతులు ఎందుకు అందుకోరు, నన్ను నువ్వంటే చేయి అందుకొని ఎక్కిత్తురు, నువ్వంటే చేయి పట్టుకొని దించుతురు, నన్ను ఎవరు ముట్టుకోవద్దు పట్టుకోవద్దు మీరు అని చెప్పిన. సూపర్, అందుకోసమే స్టేజ్ మీద డాన్స్ చూసుకుంటే వచ్చినావు కదా. ఏ పాట అది? ఏదో బోనాల పాట, అది గురుగులు బొమ్మలు. ఒకసారి పాడవ, మంచిగా ఉంది అది. గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లనే దీపాలు ఎల్లమ్మ, గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లనే దీపాలు ఎల్లమ్మ, ఏడికి పోతవే ఎల్లమ్మ ఏగన్ల తల్లివి ఎల్లమ్మ, యాడికి పోతవే ఎల్లమ్మ ఏగన్ల తల్లివి ఎల్లమ్మ, వారవారం నాడు ఎల్లమ్మ మంగళవారం నాడు ఎల్లమ్మ, వారవారం నాడు ఎల్లమ్మ మంగళవారం నాడు ఎల్లమ్మ, మంగళవారం నాడు ఎల్లమ్మ నీకు మరొక్క పొద్దులే ఎల్లమ్మ, శివుని చిన్న బిడ్డ ఎల్లమ్మ శివనెల్లి మాధవు ఎల్లమ్మ, రావు రావు ఎల్లమ్మ నిన్ను రాజులు వలుసులు ఎల్లమ్మ, గురుగులు బొమ్మలు ఎల్లమ్మ నీకు గుల్లెనే దీపాలు ఎల్లమ్మ, రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజులు వలిచేరు ఎల్లమ్మ,
తుట్టే పురుగులే ఎల్లమ్మ చుట్టూ మట్టలు ఎల్లమ్మ నాగు మామూలు ఎల్లమ్మ నాడి కట్లు ఎల్లమ్మ జేరుపోతుల బట్టి ఎల్లమ్మ నువ్వు జడలు వేసినవు ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రత్నాల తల్లివే ఎల్లమ్మ గురువులు బొమ్మలు ఎల్లమ్మ గుళ్ళెనే దీపాలు ఎల్లమ్మ. వా సూపర్. ఎందుకు ఈ పాట పాడాలి, బోనాలు వెళ్ళాలని, తెలంగాణని చూపెడదామని వెళ్ళావా ఏంటిది? నేను ఆడతా పాడతా అనుంటాను, నాకు బోనం రెడీ చేసి పెట్టారు. బోనం ఎత్తుకోగానే పాట పాడంటే మేము పాడవు నువ్వే పాడుకోవాలి అనే శ్రీముఖి పరీక్ష పెట్టింది. ఆడుకుంటా పాడినయ్యా. అచ్చా, శ్రీముఖి చెప్పిందా నువ్వే పాడుకోవాలని? ఎయ్యి మేడం రికార్డ్ అన్నా, ఎయ్యలే నువ్వు పాడాలి అన్నది, పాడినా. కానీ ప్రోమోలో కూడా మీ వీడియోస్ పడ్డాయి చూసిర్రా? చాలా నాయ వచ్చినాయి, 5-6 రోజులు వారం 10 రోజులు వచ్చినాయి నావే. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. అగ్ని పరీక్ష అనగానే ఫస్ట్ మీదే వచ్చేది బోనాలు ఎత్తుకునే సాంగ్. పాపం ఇట్లా చెప్పేటోళ్ళు కూడా చాలా నన్ను హైలైట్ చేశారు అందరూ. ఓకే, అక్కడ అందరు పిల్లలు వచ్చారు కదా, అంటే నీకన్నా అందరు తక్కువ ఏజ్ వాళ్ళు కదా, మళ్ళీ నన్ను సెలెక్ట్ అవుతారా లేదా నీకు బాధ అనిపించాలి అప్పుడు? నేను కారనుకునేటోళ్ళు కూడా అయ్యిండ్రు అందులో. ఓకే, ఇప్పుడు బెలూన్ కట్టిన వాళ్ళు పగలగొట్టిన వాళ్ళను తీసుకురు, ఎవరిదైతే వలిగిందో ఓడిపోయిన వాళ్ళను తీసుకురు. నాకు అందులో నచ్చలే ఒకటి. ఓకే, నీకు నచ్చిన వాళ్ళు ఎవరుండే నీతో క్లోజ్ గా మాట్లాడిన వాళ్ళు దాంట్లో? నాగా పాప ఆయన కూడా వెళ్ళలే. ఊర్మిళ నా మనుషులు వాళ్ళు పాపం. ఈయన ఇంకొక ఆయన ఉండే మా కలికి కాదు, అదే తుర్కాయన ఉండే చూడు, అబ్బు మంచోడు. నా కారు కాడికి తెచ్చి నన్ను సాగదోలి నేను దడుస్తుంటే ఆయన బ్యాగు నన్ను ఎత్తులు పెట్టి నేను కారెక్కి ఇచ్చిండు అబ్బు. ఓకే, కానీ నువ్వు ఆ జడ్జెస్ కి నీ బాధ కూడా చెప్పుకున్నావు. నేను పాట పాడినా కదా. అవును, పాట అంతా కట్ చేసిరు. పాట వేయర్లే, అంత పాట వేస్తే అంతే అంతే. పాట వరకైతే ఓకే, పాట రూపంగా చెప్పిన పాట రూపం బాధ చెప్పినావు కదా. అన్ని బాధలు అనుభవించావు మనం అప్పటి నుంచి? చిన్న ఎదురుగుండు, ఉపాసం 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 ఉపాసం, తల్లిదండ్రులు కూడా లేకుంటే కూడా నాకు బల్గం అనేది లేదు నాయన. ఎట్లా వచ్చినావు మా చిన్నప్పటి నుంచి? మళ్ళీ తాత దాది ఈయనకి ఇచ్చిరంటే మీ తాత వాళ్ళు? ఓకే, అమ్మ మా తాత. కానీ నువ్వు చాలా దుఃఖాలతోనే వచ్చినావు కదా. చాలా అంటే చాలా, నేను పడ్డ కష్టము. సీతమ్మ వనమాసం కన్నా ఎక్కువ చేసిన నేను. సీత వనమాసం రాముల వారితోటే పోయింది, కానీ నేను సీత వనమాసం చేసుకుంటే కడుపుకు చచ్చిపోయినా. కడుపు కట్టుకున్నా, వాళ్ళని చదువుకుంటా, అడుక్కొచ్చి పెట్టుకుంటా చదువుకున్నా. అంకుల్ ఏం చేసేవాడు అప్పుడు? జీతంలో ఉండేది. కొమ్మటోళ్ళకు జీతం. మా అత్త ఇన్ని అప్పులు చేసి పెట్టి కూర్చుంది. ఇక ఓకే, అవి తీర్చుకుంటా. 10 మంది వీళ్ళు తినేటోళ్ళు, చేసేటోళ్ళు లేరు, చెలక లేదు, పొలం లేదు, ఇల్లు లేదు. ఓకే, అక్కడి నుంచి మీరు నడుపుకుంటూ వచ్చారు. నేను తిరిగిన దేశం లేదు. ఏం నేర్చుకున్నావు జీవితం మొత్తంలో? ఇంకా చదివిన జీవితం అనుభవం అంతే. ఇక ప్రతిదానికి కూడా వేడ నేర్చుకున్నావు అంటది. నా జీవిత అనుభవం ఏమో కానీ నేను నేర్చింది లేదు, నాకు చదువు రాదు. నా జీవిత అనుభవమే నేను చదువుకున్నా. ఓకే, జీవిత అనుభవమే నేర్పించింది. జీవిత అనుభవంలో నాకు రాని పని అంటూ లేదు, అన్ని పనులు. 5 కిలోల ఎండిన మిరపకాయలు 1/2 గంటల కొట్టేది గడ్డపారతోని. అడుగు 5 కిలోల కాయలు గడ్డపార అందుకుంటే పొక్కులు పొక్కినా కూడా గంటల కొట్టి కారపొడి ఆడబెట్టేది. 5 కిలోలు. ఓకే, ఈ పాటలను ఎలా గుర్తుంటాయో మాకేమో ఇప్పట్లో కాలం అసలు పాట అంటేనే మర్చిపోతాం. 2 లైన్లు వాడంగానే 100 పాటలు పాడతా, బతుకమ్మ పాటలు పాడతా, దేవుళ్ళ కథలు చెప్తా, మల్లయ్యది, బాలనాగమ్మ కథ, భూలక్ష్మి కథ. ఒక్కసారి మీ ఆయన మీద పాట పాడరాదు మంచిగా? ఆయన మీద ఏం పాట? ఒక్కసారి మంచిగా మీకు వచ్చింది వాడండి. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. అప్పట్లో బాగా సినిమాలు చూసేవారా మీరు? ఇద్దరు వెళ్ళారు? అబ్బా, ఏ సినిమాలు బాగా వెళ్ళేటోళ్ళు? ఎవరి చెప్తాడు, ఏ సినిమాలకి వెళ్ళేటోళ్ళు? నాగేశ్వరరావు, దసరా బుల్లోడు, పండంటి కాపురం, ప్రేమ మధురం, ప్రేమ అభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం. ఎక్కడ థియేటర్లకు ఎట్లా వెళ్ళేటోళ్ళు అప్పుడు? సైకిల్ మీద తీసుకెళ్ళేటో నడుచుకుంటా? సైకిల్ మీద ఎక్కడ? సైకిలే. బాగా బెదిరించేటట్టున్నావు కదా నువ్వు? నానే బెదిరించేది అప్పుడు, ఆయన నడిచేది అప్పట్లో. అప్పట్లో ఆయన నడిచేది, ఇప్పుడు నేను నడుస్తుంది రాజ్యం. ఇప్పుడు నేను నడిచేవలేమో కొడుక. ఓకే, ఈ గడుచుతనం ఇదంతా ఎప్పటి నుంచి ఉంది నీకు? నాకు చిన్నప్పటి నుంచి గడుచుదాన్ని. ఎవరికి భయపడలేదు? ఎవరికి భయపడే.
అంటే బిగ్ బాస్ అని చెప్పేస్తున్నావు, మళ్ళీ వైల్డ్ కార్డ్ లో ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉందా ఏమన్నా? వాళ్ళ దయుండి పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలని నేను రూట్లో ఊగుతున్నా. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నా. చూస్తున్నావు కానీ పిలవాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఓకే, ఈ నిండుతనంగా తయారవ్వడం, ఇలా ఉండడం అంటే ఇప్పటి వాళ్ళు కూడా కొంచెం అంత నిండుగా తయారు గారు, నువ్వు నిండుగా ఉండడం, ఆ పూలు పెట్టుకోవడం మంచిగా అనిపిస్తుంది. ఎలా టైం ఎట్లా మెయింటైన్ చేస్తుంది దాన్ని? నా ఇలా టైం ఏముంది కూడా 10 నిమిషాలలో ఎమ్మడ తయారైతాను. 7 కన్నా జల్దీ తయారైతా. ఏ చీరక గాజులు ఎత్తా ఇంకా టైం లేదని నిన్నటి నుంచి ఏ గాజులు, ఏ చీరక గాజులు, ఏ చీరక రైక, ఏ చీరక గాజులు, ఆ పువ్వులు అన్ని ఒక పెద్ద సంచం ఉంటుంది నాకు. ఇంకొకటి బిగ్ బాస్ కి పోతున్నామని చీరలు బాగా కొన్నావట కదా? అవునా? ఎంత ఖర్చు పెట్టినావు, ఎన్ని కొన్నావు? 50,000 50,000 50,000 పెట్టి చీరలు కొన్నావు. చూసిందిగా మేడం, అన్ని చీరలు మంచి మంచి చీరలు 2,000 2,000 3,000 2,000 3,000 కొన్నావు. అన్ని కొని బిగ్ బాస్ లో ఇది కట్టుకోవాలని ఆశపడ్డావు. మేడం చెప్పింది. ఏం లేదులే, వెళ్తావు కాకపోతే ఆలస్యం, ఒక రోజు అటు ఇటు అయినా కూడా వెళ్తుంటావు. దేవుని దయ, ప్రజల దయ ఉండాలి, వాళ్ళ సపోర్ట్ ఉండాలి, ప్రజల సపోర్ట్ ఉండాలి. బిగ్ బాస్ లో అడుగు పెట్టాలన్నా, బిగ్ బాస్ లో అడుగుపెట్టి అందులో నిలవాలన్నా గెలవాలన్నా ప్రజల అభిమానం తోడై ఉండాలి. గుర్తుపెట్టుకో, ప్రజల హిమ్మతి, ప్రజల సపోర్ట్ ఉంటేనే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడతాం. వాళ్ళ సపోర్ట్ కావాలి మనకి, ప్రజలదే. ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నాను నీకు అంచనా ప్రకారం? నాకు అర్థం కాలేదు, తీసుకుంటారేమో అనిపిస్తుంది. అదే, కానీ అప్పుడే తీసుకునేది ఉండే. ఎందుకంటే నీ ఏజ్ వాళ్ళు అప్పట్లో గంగవ్వ కూడా వెళ్ళింది, 2 సార్లు వెళ్ళింది ఆమె. ఇంకా నువ్వన్న ఇంకా జోష్గా ఉన్నావు, డాన్స్ ఆడుకుంటా అది ఆడుకుంటా. ఆమె గెలవలే, నువ్వు గెలవవు. ఆమె ఉండలేకపోయింది, నువ్వు ఉండలేకపోవనే చెప్తున్నావు దీప్ సార్. బాగా ఒక వారం ఎట్టి చూస్తే తెలుస్తుంది కదా అన్న. నేను ఒక్కసారి అవకాశం ఇస్తారు అన్న. అవ్వా నువ్వు కష్టపడితే మేము చూడలేమవ్వా అన్నాడు. అయ్యో, ఎవరు నచ్చారు నీకు జడ్జీలలో? ముగ్గురు నచ్చారు. ముగ్గురు నచ్చారా? మాట్లాడిరా దగ్గరకు వచ్చి? మంచిగా నన్ను కాగలించుకుంటున్నావు. అచ్చా, బిందు మాధవి కూడా అమ్మ, నాకు దివనార్తి అమ్మ అన్నది. శ్రీముఖి మేడం కాగలించుకుంది. నవదీప్ సారు ఈయనే. క్రిష్ గారు మీకు మూవీ ఆఫర్ ఇచ్చారు కదా, అప్పుడు ఎలా అనిపించింది? ఏ క్యారెక్టర్ సార్ అని అడిగినావా లేదా నార్మల్ గా? నేనుగా అని అడుగుతానా? నేను అక్కడికే సంతోషపడ్డా. నాకు తిరగలేక నోరు సంతోషానికి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఓకే అమ్మా, నువ్వు నీ బాధ రూపంగా, నీ కష్ట పాటలో నీ బాధ చెప్పినవు, నేను కళ్ళ నీళ్ళు తీసుకున్నా. అమ్మా నువ్వు నిజంగాని వచ్చి నన్ను కాగలించుకుని సార్ డైరెక్టర్ గారు ఆఫర్ ఇచ్చారు నీకు మంచిగా. ఎప్పుడట షూట్? ఏమో ఎప్పుడు బిడ్డ నేను అడగాలి. తెలంగాణ శకుంతలని బాగా ఇమిటేట్ చేస్తావు కదా, ఒకసారి ఒక డైలాగ్ చెప్పావా తెలంగాణ శకుంతల గారిది? తెలంగాణ డైలాగ్ ఏమ్రా? చెప్పు, నాకే బెదిరిస్తున్నావు. నా ఇలాకలో ప్రేమ దోమ అని కనుక నా చెవుల పడ్డదని అనుకో, ఒక్కరిని గొడ్డలు అనుకొని నరకటం మొదలు పెడితే తల్లి ఒక్కడు మిగిలొద్దు, ఒక్కడు మిగిలొద్దు ఈ తల్లి వల్ల. ఏమిరా ఓ రావే పోవే చెగ్గు అన్నావు కదరా, ఏమిరా పైసల్? అది కాదక్క, వాడు మోసం చేసిండక్క. ఓకే, ఏమైంది తాతకి? ఏమైంది? పక్షవాతం. ఎన్ని సంవత్సరాలు అయింది? 4 ఏళ్ళు అయిందో 5 ఏళ్ళు అయిందో బిడ్డ మరి. ఓకే, కానీ ఇబ్బంది నడిచేదా? ఇప్పుడు ఈ మధ్య కాలం నడుస్తున్నాడు? చిన్నగా పోతాడు ఎటన్నా. ఓకే, ఎంతమంది మా పిల్లలు మీకు? 2 బిడ్డలు. 2 బిడ్డలు. ఓకే, 2 బిడ్డలు. మంచిగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు? బాగానే ఉన్నా, మంచిగానే ఉన్నా. ఓకే, ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్ లో కేతం అనగానే మీరు ఒక్కరే వస్తారు, గలం ఇప్పుతుంటారు, పాడుతుంటారు, ధైర్యంగా మాట్లాడుతుంటారు. రవీంద్ర భారత్ కనుక పోయిన పాడడానికి బతుకమ్మ ప్రోగ్రాంలకు బతుకమ్మ పాటలలో గెలిచిన మంత్రి శ్రీనివాస గౌడ్ కూడా నాకు గిఫ్ట్ ఇచ్చిండు. మంత్రి మహబూబ్ నగర్ ఆయన రవీంద్ర భారతిలా అన్నిటికి పోతా నాన్న. ఇదంతా సర్కిల్ ఎలా పెంచుకున్నావు? సర్కిల్ అనే ఉంది నాయన, నా దగ్గర టాలెంట్ ఉంది, నీలాంటి గిట్ట తెలిసిన వాళ్ళ కాడికి రామంటే పోతా అంతే. ఓకే, కేతమ్మకి ఏమంటే పిచ్చి? ఎక్కువ పిచ్చి నాక ఆడాలి పాడాలి అని ఎక్కువ ఇష్టం. ఎప్పుడు ఫ్రీగా 10 మందిలో ఉండాలి, 10 మందిలో ఆడాలి, 10 మందిలో పాడాలి. మంచిగా మహిళా దినోత్సవం నాడు పోతా, ఆడపిల్లలది వాడతా. అదే నిండు అమాసనాడు ఓ రచ్చగుమ్మడి ఆడపిల్ల పుట్టేనని ఓ రచ్చగుమ్మడి
అత్త చూడ రాలేదు ఓ రచ్చగుమ్మడి మగడు ముద్దాడ రాలే ఓ రచ్చగుమ్మడి ఆడపిల్ల పుట్టేనంటూ ఓ రచ్చగుమ్మడి బట్టలల్ల మలుసుకొని ఓ రచ్చగుమ్మడి బట్టలల్ల మలుసుకొని ఓ రచ్చగుమ్మడి బాయిలో ఎయ్యబోతి ఓ రచ్చగుమ్మడి నిండు అమాసనాడు ఓ రచ్చగుమ్మడి ఆడపిల్ల పుట్టేనాని ఓ రచ్చగుమ్మడి అత్త చూడ రాలేదు ఓ రచ్చగుమ్మడి మగడు ముద్దాడ రాలే ఓ రచ్చగుమ్మడి బాయిలున్న గంగమ్మ ఓ రచ్చగుమ్మడి చేతులు చాపి వద్దనే ఓ రచ్చగుమ్మడి బొంతలల్ల మలుసుకొని ఓ రచ్చగుమ్మడి చెత్తకొండి కాడికి పోతే ఓ రచ్చగుమ్మడి చెత్తకొండి కాడ ఉన్న ఓ రచ్చగుమ్మడి కుక్క పిల్ల చేది చాపే ఓ రచ్చగుమ్మడి నిండు అమాసనాడు ఓ రచ్చగుమ్మడి ఆడపిల్ల పుట్టేనాని ఓ రచ్చగుమ్మడి ఆడల పిల్ల బాగా పాడేది పాటలు. బాగా పాడతా. ఎన్ని పాటలు వచ్చు అసలు? 1000 పాటలు వచ్చు కదా నీకు? 1000 పాటలు. ఏ పాట అంటే ఆ పాట ఎలా నేర్చుకుంటావు? వింటుంటావా ఏంటిది? అట్లనేం లేదు, ఆ, అట్లనేం లేదు నాన్న. ఆహా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా ఆడపిల్ల నాట నేను పాడు పిల్ల నాట ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకంటున్నారు చదువెందుకంటున్నారు అమ్మ సందెందుకంటున్నారు మరి చదువుల తల్లి సరస్వతి దేవి ఆడపిల్ల కాదా అమ్మ దేవుడని మొక్కుతుండ్రు ఆడపిల్లనమ్మా నేను పాడు పిల్లనమ్మా ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకంటున్నారు చదువెందుకంటున్నారు అమ్మ సందెందుకంటున్నారు ఈ పాడు లోకములో అమ్మ బతికేది ఎట్టాగా ఆడపిల్ల నాట అమ్మా నేను పాడు పిల్ల నాట పాడు పిల్లైనందుకు అమ్మ చదువెందుకంటున్నారు. వావ్, చాలా బాగా పాడావు. కాదమ్మా, ఇప్పట్లో కాలంలో మనం చూస్తున్నాము ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేకుండా మంచిగా అందరినీ చదివిస్తున్నారు, చేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అంత అన్యోన్యంగా ఉంటలేరు. మీకు తెలిసిన అనుభవ ప్రకారం ఆలు మొగలు అంటే ఏంటిదమ్మా? తొందరపాటు ఉడుకు రక్తం, తొందర వెనకట ఉన్న మనుషుల దగ్గర ఉన్న శాంతం లేదు వాళ్ళకి. ఇప్పుడు తొందర శాంతం లేదు. భర్తను చూస్తే భార్య ఓర్వది, భార్యను చూస్తే భర్త ఓర్వరు. వాళ్ళకే పడక ప్రాణాలు తీసుకునుడు, చంపుకొనుడు, ఇంట్లో పిల్లలను చంపుడు, అంతా ఇదే నడుస్తుంది మొత్తం. ఇప్పుడు ఇదే ఉంది నాయన. ఈ భారతదేశం అంతా మారిపోయింది. ఈ లోకం ఏమైపోతుందో, ఈ దేశం ఏమైపోతుందో అసలు నాకే అర్థమైతే లేదు కొడుక. వెనకట ఉన్న మనుషు శాంతి, నిమ్మలము, అప్పో సప్పో మనుషు శాంతి ఉన్న డబ్బులు సంతోషపడ్డరు అప్పుడు. కానీ ఇప్పుడు లేదు, నిమ్మలం లేదు వీళ్ళ దగ్గర. ఆడవాళ్ళ దగ్గర లేదు, మగవాళ్ళ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. ఎందుకు అప్పుడంత ప్రేమలు ఇప్పుడు లేవు. నేనేమంటున్నా, బయట వాళ్ళని చూస్తే ఈ మగోళ్ళు ఆగరు, వీళ్ళేమో ఇల్లు పట్టుకొని ఆడవాళ్ళు వీళ్ళు సంసారాలు చేస్తారు. వీళ్ళని చూస్తే వాళ్ళకు కోపాలు ఎక్కువ. వీళ్ళు చెప్పింది వాళ్ళు వినరు. చెప్పింది ఇన్నా కూడా వీళ్ళను అంటే వీళ్ళని కొట్టుడు తిట్టుడు చేసుడు. మగోళ్ళు అడిగి పోయి వచ్చి కూడా, డ్యూటీలో పోయి వచ్చి కూడా ఆడవాళ్ళు చిత్ర హింస పెడతారు. ఈయనకపోతే చంపటం, 4-10 ముక్కలు చేయటం. ఆ మగోళ్ళ దగ్గర కూడా తొందరపాటు ఎక్కువ ఉంది నాయన, చాలా తొందరపాటు ఉంది. ఏం చేయాలంటే, అరికట్టాలంటే ఏమి చేయలేము. వాళ్ళే దేవుడే మారవాలి, వాళ్ళ మనసు అంతే మారవాలి. వాళ్ళని ఏం చేయలేము మనం. ఇక ఇనరుగా వాళ్ళు. ఇప్పుడు పెళ్లి లవంగానే వేరే కాపురాలు పెడుతున్నారు కదా, దానికి ఏమంటావు? వేరే కాపురాలు పెట్టి ఏమి ఇచ్చకమంగా చెప్తున్నారు. సంసారాలు 3 రోజులు చెత్తలేరు. తల్లి వద్దు, తండ్రి వద్దు, ఎవరు తల్లిదండ్రులు వద్దు, ఎవరొద్దు. ఈమె కత్తమామ వద్దు, ఆయనకు తల్లిదండ్రులు వద్దు. అనాథాస్టరు గుంజుకపోయి ఒక మూట బయట వేసి తల్లిని ఇప్పుడు వస్తాను చెప్పి రోడ్ల మీద వదిలిపెట్టి వస్తారు తల్లిదండ్రుని. అవును, ఓకే. కానీ ఎందుకంటే హ్యాపీగా అనిపిస్తుంది నువ్వు అలా ఉన్నా కూడా. ఇప్పటివరకు ఇద్దరు మంచిగా అన్యోన్యంగా ఉండడం. సరే, కష్ట సుఖాలు అందరికి వస్తాయి, కోపతాపాలు వస్తాయి, ఆయన కూడా అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఇప్పటి వాళ్ళు 2 కోపాలు అది వచ్చేస్తా అంటే విడాకులు, లేకుంటే మొక్కలు చూపెట్టి దూరంగా ఉంటున్నారు. అది నేను దానికి ఉదాహరణ. అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోలే కదా, చాలా ఓపిక పట్టినావు కదమ్మా. మారతాడని ఓపిక పట్టినాం. ఇప్పటి వాళ్ళు అయితే ఈ కాలంలో అయితే కథం వద్దనేటోడే. వదిలిపెట్టుకోనికి నాకు ఎవరుండ్రు నాయన, నాకు ఎవరుండ్రు. దరిదాపు ఏడుంది, ఆదరు ఏడుంది. ఎవరి దగ్గర ఓను పోతే వద్దని పోతా, అన్నం లేదని పోతా, అప్పుల పాలు ఉందని పోతా, మీ అమ్మ అప్పేసిందని పోతా, ఇల్లు లేదని పోతా, జాగ లేదని పోతా. పోతే ఎక్కడ పోను? ఎవరున్నారు సపోర్టు? నాకు ఎవరున్నారు? ఒక కన్ను ఉన్నాడని పోయాలి కదా, చెల్లుందని పోనా? అమ్మ, అయ్యా, బంధువులా? లేరు.
అందుకే అక్కడే పడున్నా. అంటే దీని ప్రకారం ఏమర్థమవుతుందంటే ఎవరు లేకుంటే ధైర్యంగా ఉండగలుగుతారు ఎవరు వాళ్ళు. మన కాళ్ళ మీద మనం నిలవడం. ఇక తాతమ్మమ్మ వచ్చిర్రు 2 సార్లు కొడితే వచ్చిర్రు. ఓకే. వస్తే ఏం చెప్పారు? సావు వాళ్ళతో గెలుస్తావా బయలుపడి సత్తవా నీ దమ్ము నువ్వు చూపించుకో అనుకుంటే వెళ్ళిపోయారు తప్ప తీసుకోవాలి. ఓకే. చచ్చిపోతే చచ్చిపో, లేకపోతే సంసారం చేసి గెలవాలి నువ్వు అన్నారు. అది మంచి మాట అన్నారు మా తాత మా అమ్మమ్మ. ఇప్పటి వాళ్ళు ఏమైనా గొడవ అయితే రా అమ్మ అని ఫోన్లు చేసి పిలుస్తారు. ఓకే. ఈ బిగ్ బాస్ అన్నావు కదమ్మా, బిగ్ బాస్ లో నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమేమి ఆటలు అవి ఆడుతా ఉన్నావు కదా, ఇప్పుడు బిగ్ బాస్ లో నీకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారు 6 మనుషులు, శ్రీజ వీళ్ళందరూ వెళ్ళారు. మాట్లాడా వాళ్ళతోని? అందులో ఉన్నప్పుడే మాట్లాడినాం ఇక, కానీ వాళ్ళు పోతారని నాకు తెలియదు కదా. అవునవును. శ్రీజ ఎలా ఉండేది? మంచి పిల్లే, మంచి పిల్లే. ఓకే. వాళ్ళందరూ నేను కౌగిలించుకునేదా? అందరూ అవ్వా ఇద్దేనా అవ్వా, చాయదేనా అవ్వా, ఇద్దేనా అవ్వా, టిఫిన్దేనా అమ్మా, తింటవా అమ్మా, చాయదేనా, కాఫీదేనా, పాలదేనా, అందరూ 40 మంది ఉన్నప్పుడు 40 మంది, 9 మంది 10 మంది పోయినాక ఈ 15 మంది చాలా నన్ను లైక్ చేసి కూర్చున్న కంచ కదలని నన్ను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను ఒక కుటుంబం లెక్క కనిపించింది. ఎన్ని రోజులు అగ్ని పరీక్షకి మీరు? నేను 5 రోజులు ఉన్నాను. 5 రోజులు. కానీ ఫుల్ వర్షం కదా ఆగో ఇదే, అందుకే వానల చల్లగా పోవటం రావటం, తిండి తినక నిద్రలు లేక. ఓకే. నిద్ర లేకుండా నేనేమంటున్నా అంటే కష్టపడ్డా సుఖం దక్కదా ఎందుకు అని బాధ. మీ షూట్ ఎప్పుడైందమ్మా? ఉదయం చల్లి కూర్చుంటే ఇవాళ పొద్దున 7 గంటలకు పోతే తెల్లారు 5 అవుతుంది. తెల్లారు 5 అయింది కూడా అలా తెలియదు. ఆకలి లేదు, దూపలేదు. ఇక రూమ్ లా మొత్తం లైట్లే, చల్లగా నిద్ర రాలే. ఎప్పుడు పిలుస్తారు కూర్చున్నా. గ్రూప్ డిస్కషన్ పెట్టిరు కదా, దాంట్లో ఏం వాదించినావు? అందులోనా 10 మందిని ఆడోళ్ళ గురించి. అదే ఆడోళ్ళ గురించి. నీ తల్లి అనొచ్చు కదా అక్కడ. అదే నీ తల్లి నువ్వు కూర్చోరా రవి, నీకు తెలియదు అన్న. ఇట్లా అనుకుంటూ వచ్చుడు కాదు. మొగోందే కష్టం, మొగోందే బాధ అంటానే. మొగోంది కాదు, ఆడదాందే బాధ, ఆడదాందే కష్టం. నీ ఎంట వస్తుంది. నీ 3 ముళ్ళు వేసినావు నువ్వు మెడల. నేను నమ్మింది నీ ఎంట వచ్చింది. నీకు సుఖాన్ని ఇచ్చింది, నీ బిడ్డను మోస్తుంది కడుపులో, నీ తాళిబొట్టు వస్తుంది. నువ్వు చచ్చిపోతే నీకు కాటిదానికి వస్తుంది, నువ్వు చచ్చినాడు ముండం వస్తుంది. ఏమనుకుంటున్నావు? ఆడదాన్ని తక్కువ జనేస్తున్నావా? సామును ఇట్లా తలబెట్టి నీకు బిడ్డనిచ్చింది పూర్వజన్మ. మళ్ళీ అమ్మది ఏమాట మాట్లాడుతాను, నా ఆడదాన్ని తక్కువ జనేస్తున్నావు, నీ అమ్మలేంది నువ్వు పుట్టినావు అని అడిగిన. మళ్ళీ ఆ మొగోళ్ళు 40-20 మంది వచ్చిన కాలు మొక్కిరు అందరు వచ్చి. మళ్ళీ నిజంగా చెప్పినావు కదా, మొత్తం చెప్పంగానే కథ గప్చుపైపోయారు అందరూ. అదే డైలాగులు జడ్జి కాడికి వచ్చినాయి. ఆ కాగితం జడ్జి అడిగింది ఎవరిని? ఆ రవి అనేటోని. ఏం రా ఆడోళ్ళని తక్కువ వేసి మాట్లాడుతాను మాట అన్నప్పుడు, ఏముంది మొగోళ్ళే కష్టపడుతూ అంత భారం అంతా మొగోళ్ళేది అన్నాడు. నువ్వు ఇంట్లో బనికిరావని 3 లైన్ ఎర్ర జెండాలు లేపారు. ఇక పోయిండు రవి, నోరే తెరవలే రవిగా వెళ్ళిపోయిండు. అక్కడ విన్ అయిపోయినావు. ఇంత బుక్ ఉంటాయి కదా, నీకు చదువు రాదు ఏం రాదు కదా? రాపిచ్చిరు ఒకళ్ళు అన్నోళ్ళతోనే. నువ్వు చెప్తుంటే వాళ్ళు రాసిరా లేకుంటే వాళ్ళే రాసిరా? లే, కొన్ని నన్ను అడుగుతాంటే నేను చెప్తానే ఉంటే సంక్షేపాలు 105-6 పేజీలు. అవును. 4 అయింది పొద్దుగాల నుంచి అవే రాచుడు. రాపిచ్చిన అన్ని వాళ్ళు అడిగిన దానికి నేను జవాబు చెప్పిన. 4 ఏమైనా చెప్పగలుగుతావు? ఏందో నీ కేతం అంటే పోలీస్ కేసు పెట్టిండ్రా అని అడిగిండు. నీ మీద పోలీస్ కేసు ఉందా అన్నాడు. నీ హిస్టరీ ఏంది, నీ కథ ఏంది, నీ బతికెట్లుంది, నువ్వు ఎట్లున్నావు, నువ్వు అందరితోటి మంచిగా ఉన్నావా బస్తీలా, నీకు నీ పిల్లలు ఎంతమంది, నీ భర్తకు నీకు మంచిగా ఉందా, నీ అల్లుళ్ళతో నువ్వు బాగున్నావా, నువ్వు నీ బిగ్ బాస్ లకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు వచ్చి హైదరాబాద్కి వచ్చి నువ్వు పుట్టింది ఎక్కడ, నువ్వు పెరిగింది ఎక్కడ, ఈ బిగ్ బాస్ లో ఏం చేయాలనుకుంటున్నావు, అన్ని వందల ప్రశ్నలు. అంటే మీ బయోడేటా అంతా కనుక్కున్నారన్నమాట, కేతమ్మ స్ట్రాంగ్ గా లేదా అని. మంచిగా అడిగారు, మంచి జవాబులే చెప్పిన. నేను కూడా చెడుగా ఏం మాట్లాడలే, వాళ్ళు కూడా చెడుగా వాళ్ళు అడగలే, నేను చెప్పలే. ఏం వంట బాగా వండుతావు? వంటనా అన్ని వండుకుంటాం కొడుకు, ఎందుకంటే బాగా వండినా కానీ ఇప్పుడు వండా మా అమ్మాయి దగ్గర తింటా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వేస్తే అమ్మ వాళ్ళకు నేను మంచి మంచి కూరలు వండి పెడతానని చెప్పిన. పచ్చాపల కూర వండుతా, చేపల సోర్వ చేస్తా, చేపల ఫ్రై చేస్తా, కోడిగుడ్ల కూర వండుతా, మంచిగా ఎండిన చేపల కూర వండుతా, దోసకాయ ఎండిన చేపలు వండుతా, టమాటా చట్నీ చేస్తా, ఉల్లిగడ్డలు చింతపండు కాల్చి, ఎల్లిగడ్డ కాల్చి, ఉల్లిగడ్డ కాల్చి, చింతపండు కాల్చి, మంచిగా రోటీ పచ్చడి చేస్తా, వాళ్ళని కాల్చి
అన్ని చేస్తానే చెప్తే అట్లా మటన్ చికెన్ ఉండదమ్మా అన్నారు. మటన్ చికెన్ ఉండకుండా ఉన్నదే మంచిగా వండుకొని తిందామన్నా. ఆ టేస్ట్ ఉండదు. బాధపడేటోళ్ళని ఓదారుస్తా, ఏడ్చేటోళ్ళని ఊకుంచుతా. ఎందుకమ్మా నేను లేనా అంట, ఎందుకు బాధలు ఎప్పుడు ఉన్నాయి అంట. ఇది బిగ్ బాస్ హౌస్, మనకు పుట్టినీళ్ళు లాంటిది. అందరం ఎంజాయ్ చేయాలి, అందరం మంచిగా ఉండాలి, అందరికి ధైర్యం చెప్తా. అలా ఏడ్చేటోళ్ళకి ఒక పాట పాడతా, ఒక పద్యం వేస్తా. నేను ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నా, ఏడుస్తున్నా, నాకు ఇప్పుడు ఓదార్చే పాట పాడుతా, ఒక పాట మంచి పాట. లాలి జో ఊరికో పాపయ్య అని పాడుతా. ఓకే, పాటలు కూడా బాగా పాడతా. అన్ని పాటలు మంచిగా. దీని ఎట్లా అప్పట్లో టేప్ రికార్డ్ అవి పెట్టి నేర్చుకునేదాన్ని, ఎట్లా నేర్చుకునేదాన్ని పాటలు? లేదు బిడ్డ, నాకు టేప్ రికార్డ్ లేదు, ఏం లేదు. నాటయ్య పోయి కలువ పోయి అన్ని అట్లా నేర్చుకునే. కలవకపోతుండేనా అప్పట్లో? ఎక్కువ నాటయ్యనే పోయిన. వర్షాన్ని పోయాక నాటయ్య 3 మైళ్ళు పోయి పాలు ఇచ్చేది పిల్లలకు. నేను పాలిచ్చి పోతే గుండెకాడ గట్కేయలేదు అటుకల. మాకు బియ్యం లేవు అక్కడ. గట్క, జొండ గట్క, సద్ద గట్కే. అది తిని 4 మైళ్ళ దూరం చల్లి వచ్చి 3 మైళ్ళు, 2 మైళ్ళు, 4 మైళ్ళు, ఎంత దూరం ఇంటి అల్వాలు లోతుకుంట కలువమైనా ఇంటికి రావాలి పాలియానికి. 1 గంటకు వదిలిపెడతారు. ఓకే, పాలిచ్చి మళ్ళీ పోలాడికి పోతే గట్కలేదు. పిల్లలు ఎవరి దగ్గర ఉంటాడు? ఆడ వదిలిపెట్టి పోదును, అడగరాదు. ఉట్టిగానే ఏడ్చుకుంటా, ఎద్దు గుద్దినా, బండ్లు పోయినా, ఎడ్లు పోయినా తట్టుకుంటా అక్కడ గల్మల కూకుందరు ఏడ్చుకుంటూ ఇద్దరు అక్క చెల్లెండ్లు. కానీ అప్పుడు నీ మనసు ఎట్లా ఉండేది కదా? వచ్చి పిల్లల దగ్గరికి తీసుకొని కాజేలు కడిగి మళ్ళీ నీ పాలు ఇచ్చి కూర్చొని కుండ కాడికి పోతే గట్కలేదు. ఏం లేదు కదా, ఈ రాత్రి ఏమడుతాం 9 అయిందని అట్నే పండుకుంది. ఇక ఒక్క గుంజు చెప్పుకుంటే ఒడవది కొడుకన్నా కథ కదా. నిజ సినిమా తీస్తే మస్తు తీయొచ్చు. అంటే ఒక ఉదాహరణ, అంటే ఒక ఆ మహిళ అయ్యి కూడా పాటల రూపంగా అదే చెప్పిన. గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. నోరుండి అడగలేదు, కాలుండి మెదపలేదు, నోరుండి అడగలేదు, కాలుండి మెదపలేదు. ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా నా ఎదలోనే దాచుకున్నా, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. చేసుకోను పొలము లేదు, దున్నుకోను చెలక లేదు, చేసుకొని పొలము లేదు, దున్నుకోను చెలక లేదు, పండుకొని ఇల్లు లేదు, కుండకాడికి పోతే తిందామంటే గట్క లేదు. 2 మైళ్ళు కలువబోయి పిల్లకు పాలియవస్తే, గట్క కుండ కాడికి పోతే కుండలోనే గట్క లేదు. వచ్చి పస్తులు వండుకుంటే తెల్లందరి గడ్డొక్క గుంజే, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా నా ఎదలోనే దాచుకున్నా, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. కిలజొన్నలు నాకు ఇచ్చి 30,000 అప్పేసే, 30,000 అప్పు కొరకు దేశము తిరిగిననయ్యా, సంటి పిల్లల నేర్చుకొని సద్ది మూట పట్టుకొని ఊరు తిరిగిననయ్యా. 5 ఏళ్ళు అప్పు కట్టి అప్పుల బాధలు ఎక్కువాయే, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. ఈ పాటకు డైరెక్టర్ గారు దిగొచ్చుండిగా. కానీ అమ్మా, నువ్వు పాడుతున్నప్పుడు మా హృదయం, అంటే ఒక పాట రూపంలో చెప్పినావు కానీ మా హృదయం అంతా కదిలిచ్చినావు. అంటే నువ్వు ఆ బాధలు అది అనుభవిస్తే అర్థమవుతుంది అసలు. అది నువ్వు పాడుతున్నప్పుడు ఎంత అమాయకంగా పాడుతున్నావు అమ్మా నువ్వు. అసలు బాగా కడుపులో బాగా ఆ వ్యాధికి వస్తాయి. ఇంకా యాద్ చేసుకుంటా, ఒంటరిగా వండుకున్నప్పుడు యాద్ చేసుకుంటా. పిల్లలకు కూడా అన్నదమ్ములు లేరైరి, నా బతుకులక నా పిల్లలు అయిపోయారని ఒక ఆవేదన, ఒక బాధ. చూడబోతే చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఎక్కడ పోము, యాడికి పోను. ఆమెకు యాస్ట్ వస్తే అమ్మ ఎటన్నా పోదాం 4 రోజులు అంటారు. 10,000 తీసుకొని కొబ్బరిల్లికి పోతాం. 3 రోజులు 3 నిద్రలు చేపిస్తా అందరినీ. 3 నిద్రలు చేసి ఆడాళ్ళకి అడిగింది పెట్టి 3 రోజులకు మళ్ళీ వస్తాం. మళ్ళీ ఏడాదికి అమ్మ మాకు పిచ్చిలేసినట్టుంది, ఎక్కడ పోదామంటే యాదగిరి గుట్టకి తీసుకోపోతా. రూమ్ కిరాయికి తీసుకొని అదే పుట్టి నీళ్ళు అని అక్కడ ఒక 3 రోజులు ఉంటా. అట్లనే ఇక మా బతుకు, ఎక్కడికి పోము ఇక. కానీ ఇవాళ ఏం తెలియని జీరో ఆమె. ఇవాళ కేతం అంటే 10 కోట్ల మందికి తెలుసు, ఇవాళ చాలా మందికి తెలుసు. అదేమిదయ్యా నాయన,
అసలు నీ బాధ రోజు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా చాలా. ఒంటరిగా ఉన్నప్పుడు. ఇంకా మీకు లేట్ అవుతుందని దొల్పరి చేసిన కానీ చాలా బాగుంది. ఓ ఏడ్చిండు డైరెక్టర్. పాట అప్పుడు అసలు నువ్వు పాడుతుంటేనే మాకు ఇట్లా రోమలు నిలబడుతున్నాయి అసలు ఆ పాటలో. నాకు అక్కడ ఎక్కడ బాధ అనిపించింది అంటే రాత్రిపూట మళ్ళీ వండుకోవడం ఏదంటే మళ్ళీ రాత్రి ఆకలి అయిందన్న చూడు అక్కడ చాలా బాధ. అట్లనే వండుకుంది నాన్న. మళ్ళీ పొద్దుగా లేచి శిబిరి కట్టబట్టి ఊకి సల్లి కుండగడికి గట్క అప్పుడు కిలో జొన్నలు దెబ్బ దెబ్బ రోట్లో వచ్చి దంచుకొచ్చి ఇచిరాల పోసి ఇచిరి ఆ కుండగడికి పొయ్యి మీద పెట్టి దెబ్బ దెబ్బ ఆ నీళ్ళు మసులప్పుడు గట్కన పోసి ఉడకబెట్టేవరకలే పాయ పోతురు కూలీలు పోతురు మాతలు వెళ్ళి తిండి లేకపోతే పిల్లకి కూడా పాలిస్తే ఇద్దున్నాడు వాడిద్దును వాళ్ళతో పోతుంటే వాళ్ళతో ఉరుకుతున్నాం. మళ్ళీ 1 గంట 2 గంటలకు పటేలా నా బిడ్డ ఎడుతుంది పటేలా పాలు చెప్పులకు వచ్చినాయి పటేలా నా బిడ్డ ఎడుతున్నట్టుంది. నా కడుపు చూసుకోకపోతే కానీ నా పిల్లలను చూసుకుందాను పాలియే నీకు. ఇక దబా దబా ఉరికొచ్చి కాలు కట్టుకొని గోలంకాడు పోయి కాలు కట్టుకొని ఉరికొచ్చి పిల్లని తీసుకొని పాలిచ్చి గంట సేపు 10 నిమిషాలు పాలిచ్చి పిల్లని ఆడ వండుకో నిద్రపోయేది ఆడ వండబెట్టి అటుక కాడికి పోతే గట్టకలేదు. అయ్యో గట్టకలేదు అయ్యో పిల్ల తల్లి నన్ను 2 ఉప్పురాలు దొడ్డురాళ్ళు నోట్లు వేసుకొని వాళ్ళతోటి మళ్ళీ పోతుంది. ఇక వాళ్ళని నువ్వులు నూకలు మైసూరు పాక తినుకుంటొద్దురు అందరూ పాలియ పోయిన వాళ్ళంతా. అయ్యో కేతమ్మ తిన్నవా అంటే తిన్నంటే తినలేదు అయ్యో పాపం తినలేదని వాళ్ళ నీళ్ళు నువ్వులు ఇన్ని నూకలు వాళ్ళు ఇన్ని నీళ్ళు పోతే నోట్లో పోసుకొని నవ్వుకుంటా వాళ్ళతోటి పోతుంది. ఇక మళ్ళీ 7 కాగానే పట్టేలా టైం అయింది పోతాం. 20 రూపాయలు ఎక్కువ ఇస్తాం ఇంకో మాడి ఉందంటే ఇంత మాడి ఉందంటే ఆ 20 రూపాయలు కాల్చబడి మనకి 20 రూపాయలు ఇస్తామంటే ఇంత దబ్బా ఆడపోటు ఈడపోటు పొడిచే వరకల్లా రాత్రి ఇంటికి వచ్చే వరకు 10 అయ్యేది. ఏడ చూస్తే గట్టకలేదు ఈడ చూస్తే బియ్యం లేవు ఆడ చూస్తే ఏం లేదు పిల్లలు వండుకుందరు. ఇక పండని అని చెప్పి అగ్గిపుల్ల గీకి దీపం ముట్టించి గాజులు ఉన్న దీపం ముట్టించి తలుపు దగ్గర పెట్టుకుని దానికి పెద్ద రాయి అడుగు ఇంకా రాయి తలుపుకు గొయ్యం లేదు ఆ రాయి పెట్టి ఆ తలుపు దగ్గర పెట్టి ఆ 2 పిల్లలు అనడం ఇక పండుకుందను. ఇక గట్టకలేదు పోలేదు. మళ్ళీ 5 గంటలకు లేచి మళ్ళీ ఊకుడు సల్లుడు చేసుడు చేపుడు మళ్ళీ ఇంత గట్టక పూసుకొని కూలి తప్పించి ఇంకా మాకు బతుకు లేదు మాకు పండుగ లేదు ఉపభోజనం లేదు. ఇక వేరే వాళ్ళని చూసినప్పుడు ఏమనుకున్నాను అంటే నీ ఏజ్ లో వాళ్ళు పిల్లలు మంచిగా చూసుకొని మంచిగా ఉన్నప్పుడు అందరూ మా అంత దరిద్రులు అయితే లేరాడా. అందరూ ఉన్నోళ్ళు ఎవరు మంచిగా ఉన్నోళ్ళు చాలా మంచిగా ఉన్నోళ్ళు వాళ్ళు మాకు సహాయం చేసేది. నాకు కూర కొండబోదురా బువ్వ కొండబోదురా ఇంత సల్ల పోతా ఇంత పెరుగు పోతా అనేది వాళ్ళ తగ్గట్టు తిరుగుదు. నేను మరి వాళ్ళ పనికే పోదును వాళ్ళకే కలవబోదు వాళ్ళకే ఉరిసేన పోదు వాళ్ళకి మెదగట్ట పోదు వాళ్ళకే గడ్డి గుంజ పోదును. నెల రోజులు వాళ్ళ పనికే పోదును. వాళ్ళ దగ్గరనే నాకు ఒక 5-6 క్వింటాల వడ్లు వచ్చేది. ఇక పనికి పోయినాయి 5-6 క్వింటాల వడ్లు అమ్ముకొని పైసల దగ్గర పెట్టుకుందాను. ఇక అట్లా 1 పైసా 2 పైసలు 1 పైసా 2 పైసలు తెలివి ఇక నా మొగడు కూడా నన్ను కొట్టి పట్టణం వచ్చిండు. సన్నతి నాగమల్ అల్వీల్ కంపెనీలో డుక్ష దొక్కుంటున్నాడు. తల్లి మాడలు పట్టుకొని వచ్చి 3-4 నెలలు ఇక్కడనే ఉండు. మరి ఇప్పుడు అనగా నా బిడ్డ నన్ను కూడా ఏమి సుఖపెట్టలే అయినాయి. అయ్యో సుఖం వచ్చిందంటే ఇప్పుడే ఎంజాయ్ చేయగా అప్పటిదంతా. ఇప్పుడు ఏం ఎంజాయ్ చేస్తా గడుగా ఇట్లా 3 వద్దలకు నీళ్ళు పడే మామూలుగా టెన్షన్ పడితే జ్వరం. కానీ ఇంత చిక్కన్ అయితే అన్నాడు చిక్కిపోలే తింటలేను బువ్వ పోతలేదు వాడు. నాకు తెలిసి బెంగ పెట్టుకున్నాను అసలు బిగ్ బాస్ మీద పోవాలి అనిపించింది కదా. ఆతోనే దెబ్బ పడ్డది నీకు. అసలు ఆలోచించకు కానీ బాధపడకు వస్తుంది కంపల్సరీ పిలుస్తారు నసీబ్లో ఉంది ఏం లేదు. కాకపోతే ఒక రోజు అటు ఇటు అంతే. కానీ నవదీప్ సార్ ఏమన్నాడు అంటే ఇంకోసారి అయినా ఉంటుంది నీకు అవకాశం 3 నెలలకు అన్నాడు. ఈ 3 నెలలు పోతే మళ్ళీ 3 నెలలు 4 నెలలు అంటే ఇప్పుడు బలం అప్పుడు ఉంటుంది ఆయా ఉంటదమ్మా ఉంటది కేటగిరీస్ ఉంటాయి టెన్షన్. కానీ నేను ఏమంటున్నా అంటే నువ్వు బాగా బెంగ పెట్టుకున్నాను పోలేదు నేను ఇదే చేయలేని మనసులో అనుకున్నావు కాబట్టి ఇట్లా చిన్నపిల్లలు గుండె పగిలినట్టు అయిపోయింది నీకు. నేను వెళ్ళకపోయేటానని కానీ ఆరోగ్యంగా ఉండు మంచిగా ఇంకా ఉండు. అక్కడ వెళ్ళిన తర్వాత నీకు తెలిసింది ఏం చేయాలి ఏమో అర్థమైంది కదా. నెక్స్ట్ టైం కి అది చేయి అన్ని చూసుకున్నాయి వచ్చేసరికి చేయి లేకుంటే దేవుడి దేవాలి ఈ మధ్యన వైల్డ్ కార్డ్ పిలిస్తే ఇంకా బాగుంటది. పొద్దున్నక కలుగు పోతే ₹1 కూలి నాకు ₹1 బారానా. అచ్చా నీకు 20 మంది పడతారు 50 మంది వద్దంటా వస్తారు మీద పడే పటేలా 7 ఇంత దూరం వచ్చిన పటేలా అనుకుంటే 30-40-50 మంది వంగుదురు. అమ్మ నేను వద్దాను నాకు 20 మంది 30 మందే పడతారు 100 మంది 60 మంది వచ్చారు మనిషి ఆటాన పట్టు ఆటాన కూడా ఏం చేయను ఇంటికాడే. పిల్లలకి ఏం చదివించావా లేదా పిల్లలను? గవర్నమెంట్ స్కూల్లో వేసినావు. డిగ్రీ చేసింది అమ్మాయి డిగ్రీ. పిల్లలు ఇబ్బంది పెట్టిరా మళ్ళీ నీకు? దాతలు చదివిపించారు మనం చదువుమంటే మంచి వాళ్ళు మంచిగా ఇక్కడ. ఓకే హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చినా అసలు మీ ఊరు ఎక్కడ? మోత్కూరు దగ్గర. ఓకే ఏ ఊరు? తిరుమలగిరి దగ్గర తాటిపాముల. అవునా తిరుమలగిరి మా జనగామే. అవునా తిరుమలగిరి దగ్గర తాటిపాముల. నల్లగొండ పాట పాడతాగా అప్పుడప్పుడు. ఒక్కసారి పాడవా? పాపం గొంతు పోయింది కానీ ఆయన పాడు పాడితేనే అందం. పాడు. ఉద్యమాల పురుడు గడ్డేరో నల్లగొండ ఉద్యమాల పురుడు గడ్డేరో నల్లగొండ నల్ల రేగడి పల్లె సింగారం
నా నల్లగొండ తెలంగాణ గుండె సప్పుడురా నా నల్లగొండ తెలంగాణ గుండె సప్పుడురో నా నల్లగొండ నల్లగొండ పోరు సింగారం నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరా నా నల్లగొండ నల్ల రేగడి పల్లె బంగారం నా నల్లగొండ ఎర్ర రేగడి పల్లె సింగారం నా నల్లగొండ అమరవీరుల పూలదండ అమరవీరుల పూలదండ అమరవీరుల పూలదండ కళాకారుల మెడల నిండా ఉద్యమాల పురుడు గడ్డేరు నల్లగొండ ఉద్యమాల పురుడు గడ్డేరా నల్లగొండ జానుపేట సైదన్న ఉత్తరాన ఎల్లమ్మ దక్షిణాన యాదాద్రి పాలకొల్లు సోమన్న జానిపాటు సైదన్న మూడు దిక్కుల దైవాలేరా నల్లగొండ ఎంత మొక్కిన తనుము తీరదురో నల్లగొండ మూడు దిక్కుల దైవాలేరా నల్లగొండ ఎంత మొక్కిన తనుము తీరదురా నల్లగొండ పల్లె సింగారం నల్లగొండ ఉద్యమాల పురుడు గడ్డేరా నల్లగొండ తెలంగాణ గుండె సప్పుడురో నల్లగొండ. వా సూపర్. ఇప్పుడు ఎవరైనా పాట పాడ, నేను చాలా ఇంటర్వ్యూలు చేస్తాను కదా, ఇప్పుడే చదువు వచ్చిన వాళ్ళు కూడా ఫోన్లు చూసుకొని కొద్దిసేపు అంటారు, కానీ మీరు ఏ పాట పాడమన్నా కూడా అవలీలలుగా పాడేస్తున్నారు. ఒకసారి నీ బుర్రని టచ్ చేస్తాను, నాకు మొత్తం వచ్చేస్తాయి శక్తి. మాకే గుర్తుకుండవు, కొంతమంది లిరిక్స్ అసలు గుర్తుకే ఉండవు, ఏదంటే అది టక్కున పాడేస్తున్నారు. మొత్తం ఏఐ బదులు కేతమని పెడితే అయిపోతుంది, అన్ని వచ్చేస్తాయి. ఏఐ మిషన్ తెలుసా నీకు? కొత్తగా వచ్చింది, కంప్యూటర్ కన్నా ఫాస్ట్. కేతమ్మ కంప్యూటర్ కన్నా ఫాస్ట్ ఉంది. పోషమ్మ పాటలు, మంకాలమ్మ పాటలు, ఎల్లమ్మ పాటలు, దుర్గమ్మ పాటలు, మల్లన్న పాటలు వచ్చి. మరి దసరా వస్తుంది కదా, ఎలా ప్లాన్ చేసుకున్నారు దసరాకి? ఇక అట్లా ఏమి లేవు నాన్న, మాకు ఇక ప్లాన్లు ఏమి లేవు. ఏం లేదు. బిగ్ బాస్ కి వెళ్తే అక్కడ ఆడేదాని కదా మా బిడ్డ అదే అంటది, బతుకమ్మ ఆడతావి అని అంటది. ఆడుతావు, ఏం లేదు, అమ్మవారి దయ వల్ల వెళ్తావు, టెన్షన్ లేదు. మొక్కున్నావు ఎక్కడైనా బతుకమ్మయా? బిగ్ బాస్ కి వెళ్తే? ఓకే. ఇవి ఏంటని చూస్తున్నారా చీరలు? కేతమ్మ బిగ్ బాస్ కి పోవాలని ఇన్ని చీరలు కొన్నది, పాపం 50,000 పెట్టి చీరలు కొనడం జరిగింది. ఒక్కొక్క దానికి ఒకటి చెప్తుంది. ఏదో నాకు తెలిసింది ఏంటంటే నాగార్జున గారి దగ్గరికి ఒక చీర కట్టుకొని పోవాలనుకున్నది. ఏ చీర అమ్మా? బోనం ఎత్తుకొని ఆడుకుంటా నాగార్జున కలవాలనుకున్నా. అబ్బా, కట్టుకొని ఎల్లమ్మ పాట పాడుకుంటే ఎక్కాల స్టేజ్ అనుకున్నా. ఈ చీరే? ఈ చీరే. ఓకే. ఇన్ని చీరలు ఎందుకు కొన్నావు అమ్మా? ఇంకా ఉన్నాయి మొత్తం బిగ్ బాస్ లో. మరి నేను 3 నెలలు పోతా కదా, రోజు ఒకటి కట్టుడా. ఓకే. అన్ని పట్టే మంచిగా ఉన్నాయి, అన్ని పట్టు చీరలే, సూపర్ సూపర్ చీరలు. ఎవరు సెలెక్ట్ చేసిరు ఇవి? ఇవన్నీ మా చిన్న బిడ్డ నేనే, నా మనవరాలు, పెద్ద మనవరాలు ముగ్గురు. తాత ఒక్కడు కూడా సెలెక్ట్ చేయలే? చీరల గురించి ముగ్గురమే పోతాం ఏడి పోయినా. దీనిలో ఇష్టమైన చీర ఏంటిది నీది? ఎల్లో, ఇంకొకటి రామా బ్లూ. రామా. ఇది ఎప్పుడు కట్టుకుందాం అనుకున్నావు? ఇది ముట్టుకోనే లేకొడక, ఇంకా ఇది కూడా అక్కడ అందులోనే సూపర్ గా. ఓకే. బ్లౌజులు కుట్టించి రెడీగా పెట్టుకున్నా. బ్లౌజులు కుట్టించుకున్నావు, మొత్తం ప్రిపేర్ అయినావు. కానీ చాలా బాధగా అనిపిస్తుంది అండి. అంటే వేరే వాళ్ళు అంటే ఏదో పిల్లలు అట్లా ఏదో వేసుకుంటుంటారు పోతుంటారు, కానీ ఈ వయసులో ఇన్ని చీరలు ఎందుకు కదా నీకు? అయినా బిగ్ బాస్ కోసం 20-30 చీరలు కొన్నా. బిగ్ బాస్ కోసం ఒక్కసారి చెప్పు, నాగార్జున గారి కానీ బిగ్ బాస్ గాని. నాగార్జున గారు ఇన్ని చీరలు కొనుక్కున్నా సారు, మరి నాకు తీసుకోపోతే రోజో చీర కట్టుకొని అందరి అలరించాలనుకున్నా, పాడాలనుకున్నా, ఆడాలనుకున్నా, కొత్త కొత్త చీరలు కట్టి నీ బిగ్ బాస్ హౌస్కే ఒక అందం తెద్దాం అనుకున్నా సార్. నేను వస్తేనే ఒక అందం, నా పాటతోటి మంచి ఎంజాయ్ చేస్తా సారు, అందరినీ నవ్విస్తా సారు. నన్ను తీసుకోండి సార్ నాగార్జున గారు, నన్ను తప్పకుండా తీసుకోండి సారు. మీకు నమస్కారం సారు. మరి బిగ్ బాస్ గారు మీకు నమస్తే సారు, నన్ను తీసుకోండి సారు, నాకు కోరిక సారు, రావాలని సారు. కానీ చాలా ఒక చిన్న పిల్లలు ఎట్లా మారం చేస్తారో అట్లా అనిపిస్తుంది అడుగుతుంటే, తెలుసా? ఎందుకంత ఇది? నాకు ఈ బట్టలు కొంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది తెలుసా. ఎన్ని ప్లాన్లు వేసుకున్నది, బిగ్ బాస్కి వెళ్ళేసి ఎట్లా రెడీ కావాలి, మంచి మంచి నచ్చిన కలర్లు కొన్నా కొడుకు. మొత్తం ఇవన్నీ 50,000 కూడబెట్టుకున్న పైసలన్నీ అయిపోయినాయి. ఇది కూడా బాగానే ఉంది, ఇది సూపర్ సారీ. అంటే నేను అన్ని ఏం చేస్తానంటే ఉల్టా మడత పెడతా, మైల పడుతుందని. అస్సలు సీదా ఏదంటే ఇది ఇది సారీ చూడు ఎట్లా ఉంది. ఇది గద్వాలు ఏమో నాన్న. అందమే వచ్చింది చూడు చీరకి, సూపర్. ఇదే దీనికి సంబంధించింది. మంచి బార్డర్ ఉన్నారు, సూపర్. ఇగో
ఓకే. అన్ని నేను దుమ్ము వారకుంటే నేను ఉల్టా మడత పెడతా. ఇదిగో ఈ చీరలు చిన్న చీరలు ఎన్నడు కడతాయి ఇవన్నీ ఆల్రెడీ ఎప్పటికీ ఇన్ని ఉన్నాయి. నమ్మిన వాళ్ళను నమ్మి నేను చేసిన అనుకోరా. ఎన్ని రోజులు చేసిన షాపింగ్? 4 రోజులు పోయినా. 4 రోజులు పోయినావు. కానీ ఆ టైంలో మొత్తం వర్షమే కదా, వర్షంలో కూడా వెళ్ళినావు. వాన అన్న. ఓకే, ఇది వేస్తాను. ఇగో నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది కట్టుకుంటాను కదా, ఇప్పుడు వేసుకొని చెప్పు నాగార్జున గారికి. ఇటే అటు వేసుకో. సూపర్, చీరకే అందం వచ్చింది. బోనం ఎత్తుకొని ఇది కట్టుకోవాలనుకున్నా కదా. బోనం ఏది? బోనం ఉందా ఇప్పుడు? ఉండగా చూడలేదు. అట్లేనా? ఉన్నాయా? ఓకే, ఒకసారి బోనం తెచ్చిపెట్టి. ఏంటంటే ఇది బాధ నాకు, ఈమె అక్కడ చేయలేకపోయింది, కనీసం మా వీడియోలను చేసి కొంచెం తృప్తి. ఎందుకంటే ఈమె చాలా చిన్నపిల్లలు, ఏదన్నా ఇవ్వకుంటే ఎట్లా మనం చేసుకొని గుండె పగులుతారో అట్లా అయిపోయింది మా కేతమ్మ. అసలు పేర్లోనే ఉంది కేతమ్మ, అసలు అమ్మమ్మ అనాలా ఆంటీ అనాలా కూడా అర్థమైతలేదు. అమ్మ ఉంది కదా, అమ్మనే, ఇంకేంది సంతోషమైన పేర్లోనే ఉంది. ఈ గంటలు ఇచ్చే నాకు మంచిగా తీసుకుని పెళ్లికి పనికొస్తాయి. ఇది మంచిగా అమ్ముకుంటే, లేకుంటే మనవరాలకి ఇస్తాను. నాకు పెళ్లి కాలే, మన అమ్మమ్మ ఇచ్చిందని. ఆడిపించారు ఇంతసేపు వాళ్ళు. శివ కూర్చొని ఓకే, ఇప్పుడు పాట పాడబోనుంది మెల్ల మెల్ల. పాట పాడాలి ఇప్పుడు. బిగ్ బాస్ కి వస్తుంది మన కేతమ్మ. నెక్స్ట్ కంటెస్టెంట్ వస్తుంది బిగ్ బాస్ సీజన్ 9 కి రాబోతున్న కేతమ్మ. ప్లీజ్ వెల్కమ్ టు దట్ స్టేజ్. కేతమ్మ, వెల్కమ్ టు బిగ్ బాస్. థ్యాంక్ యూ సార్. ఏంది ఎల్లో చీర కట్టిను, మంచి బోనం ఎత్తుకొచ్చిను, అసలు ఏం చేద్దాం అనుకుంటూ ఇయ్యాల? బిగ్ బాస్ పోతున్నా రేపు. అవునా? ఓకే, ఒక పాట పాడు మళ్ళీ మా కోసం, బిగ్ బాస్ ని మెప్పి. రావు తల్లి రావు తల్లి ఎల్లమ్మ, రావు తల్లి రావు తల్లి ఎల్లమ్మ, నిన్ను రాజులు కొలిచినారు ఎల్లమ్మ, ఏదుము గవ్వలు ఎల్లమ్మ, నీకు ఎందు దర్శనాలమ్మో ఎల్లమ్మ, పందుము గవ్వలాట ఎల్లమ్మ, నువ్వు పక్కకు పోసినావా ఎల్లమ్మ, రాజులు మెచ్చినారు ఎల్లమ్మ, నువ్వు రాజు బిడ్డావు తల్లి ఎల్లమ్మ, సుదిమాను గుండు ఎక్కి ఎల్లమ్మ, నువ్వు సూలింగులాడినవా ఎల్లమ్మ, తెల్లజీర కట్టినవా ఎల్లమ్మ, నువ్వు మల్లెలోడు పోసినవా ఎల్లమ్మ, ముచ్చప్పు గుండు ఎక్కి ఎల్లమ్మ, నువ్వు మూలి జలకమాడినవా ఎల్లమ్మ, పగుడప్పు గుండు ఎక్కి ఎల్లమ్మ, నువ్వు పగిడి జలకమాడినవా ఎల్లమ్మ, తూర్పు రాజులట ఎల్లమ్మ, టుంగుటుయాల తెచ్చినారు ఎల్లమ్మ, బలకంపేటలో తల్లి ఎల్లమ్మ, నువ్వు బాయిలో పుట్టినవా ఎల్లమ్మ, శివుని చిన్న బిడ్డవమ్మో ఎల్లమ్మ, శివనెల్లి మాతవమ్మ ఎల్లమ్మ, ఎయిగన్ల తల్లివమ్మ ఎల్లమ్మ, యాడికి పోతావమ్మో ఎల్లమ్మ, గోలుకొండలో నువ్వు ఎల్లమ్మ, కొలువై ఉన్నవమ్మ ఎల్లమ్మ, గావు పిల్లలు నీ ఎల్లమ్మ, గజ్జల్ల లాగులాట ఎల్లమ్మ, త్రిశూలాలు నీకు ఎల్లమ్మ, తీపు వంటలు నీకు ఎల్లమ్మ, పలకాయాలు నీ ఎల్లమ్మ, గావు పిల్లలు నీకు ఎల్లమ్మ, కొడుపుంజులు నీకు ఎల్లమ్మ, పలకాయాలు నీకు ఎల్లమ్మ, గుగ్గిలాము పోగాలు ఎల్లమ్మ, మైసాచి పోగాలు ఎల్లమ్మ, రావు తల్లి ఎల్లమ్మ, మేము రాజుగారు కొలిచిరట ఎల్లమ్మ. వావ్, సూపర్. బిగ్ బాస్ లోపలికి వెళ్ళి ఏం చేస్తావమ్మా? ఇక గిట్ట ఆడతా నవ్విస్తా అందరిని. మళ్ళీ ఆలస్యం ఎందుకు, మళ్ళీ బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపో మళ్ళీ. ఓకేనా? పోతా, మీరు అందరు దయ తెలవాలి, బిగ్ బాస్ దయ తెలవాలి, ముఖ్యంగా నాగార్జున గారు దయ తెలవాలి. ఓకే ఓకేనమ్మా, చాలా సంతోషంగా ఉంది. బిగ్ బాస్ కి వెళ్ళు. ఓకేనా? వెళ్తా, టెన్షన్ పడకు, 3 పూటలు తిను, మంచిగా హ్యాపీగా ఉండు. ఓకేనా? ఓకే. నాకు ఇదంతా చూస్తుంటే కళ అనిపించింది. ఒకటేసారి నేను బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్నట్టే అనిపించింది. నీకు కూడా అలా అనిపించిందా? కొంచెం ఫీల్ అయినా? నేనైతే ఫీల్ అయినా. ఫీల్ కాలే, ఇంకా ఫీల్ కాలే, పోతేనే ఫీల్ అవుతా నేను. మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా. ఇక ఓకే, అందరి గుర్తు చేసుకుంటాం మిమ్మల్ని. వెళ్తావులే, వెళ్ళి వచ్చిన తర్వాత సెల్ఫీ దిగుతా అప్పుడు. ఓకేనా? ఆరోగ్యం కాపాడుకో, టైంకి తిను. నువ్వు అది పిలిచేటప్పుడు వాళ్ళు పిలుస్తారు. నీకేమైనా అయితే మళ్ళీ పిల్లలు అదే అవుతారు కదా. చిన్నపిల్లలు ఏం గారు, చిన్నపిల్లలు అయితే అమ్మ కావాలి. వాళ్ళకి వచ్చినాయి ఇప్పుడు, వాళ్ళ భర్తలు ఉన్నారు, బతకని. ఇక ఎప్పటికి నా తోడు కావాలంటే కాదు కదయ్యా మరి. ఓకే, చూస్తున్నావు బిగ్ బాస్ మళ్ళీ? చూస్తాను, రోజు చూస్తా. ఎట్లుంది మళ్ళీ? మంచిగా ఉంది కానీ వాళ్ళకు ఆడొత్తలేదు. ఫస్ట్ పోయిన వాళ్ళు మంచిగా ఆడిర్రు, బాగా ఆడిర్రు వాళ్ళు, కానీ వీళ్ళకి కొత్తలేదు. అంతా చిన్న పిల్లలు కానీ ఒక ఇద్దరు ఎవరు పెద్దోళ్ళు. ఇలా ఆ గుండు కొట్టుకున్నాడు ఇంకొక ఆయనే, భరణి ఏమో, భరణి గారు సీరియల్ ఆర్టిస్ట్, మంచిగా. ఒక హీరోయిన్ అంటే చూడు, ఆమె ఒక తీర మంచిగా ఉంది. లక్ష పాప సంజనా, బుజ్జిగాడి హీరోయిన్ సంజన. ముగ్గురు జర్ర పర్వాలేదు అందరికి అందరే. నువ్వు బిగ్ బాస్ కి పోతే గొడవలు పెడతావా?
అవసరమైతే పెట్టుకోవాలి. అమ్మ అది కూడా తెలుసు. బిగ్ బాస్ మీకు ఏం తెలియదు అని అనుకుంటారు కానీ అన్ని తెలుసు. మీకన్నా చాలా హుషారు కేతమ్మ. అవకాశంతో గొడవలు పడతాము, అవకాశంతో నవ్విద్దాం, అవకాశంతో ఏడిపిద్దాం. అవకాశం ఉంటే ఏదైనా పర్వాలేదు, వెనకకి తగ్గేదే లేడా. సూపర్. ఇదే జోష్ మీద ఉండు. నీ సంకల్పం మంచిది, నీ ఆలోచన మంచిది, కంపల్సరీ అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు, ఓకేనా? ఒక లాస్ట్ ఒక పాట పాడే ఇక మనం ఇంటర్వ్యూ ఎండ్ చేసేద్దాం. నీతో 100 పాటలు పాడించుకోవాలని ఉంది కానీ టైం లేదు. ఇగో ఆకాశం నల్లగైంది చూడు, తొందరగా మేకప్ అయ్యేదానికి. తాటి బెల్లము తాయిద రొట్టె, తాటి బెల్లము తాయిద రొట్టె, తిన నాన్నకు మనసాయరో దేవుడో జందారుడా, మళ్ళెన్నడొస్తావు నా ఆయనో నారాయణ. కోడి కూర కొబ్బరి బెల్లం, కోడి కూర కోరు బెల్లం, తిన నాన్నకు మనసాయరా దేవుడో జందారుడా, మళ్ళెన్నడొస్తావు నా ఆయనో నారాయణ. పాటె మంచం పూల పానుపు, పాటె మంచం పూల పానుపు, పాండ నాన్నకు మనసాయరో దేవుడో జందారుడా, మళ్ళెన్నడొస్తావు నా ఆయనో నారాయణ. వా సూపర్. పాడి పాడి గొంతు పోయింది. 3 రోజుల నుంచి 3 రోజులు చలి వాడుతానే ఉన్నా. పాడుడే. ఇక రెస్ట్ తీసుకో మంచిగా, ఓకేనా? మంచిగా టైంకి తిను, ఓకేనా? ఓకే. ఇంకేమైనా చెప్పేడుతుందా? ఇంకేముంది? ఏం చెప్పినా అది ఒకటే చెప్తాం. ఓకే. మంచిగా బిగ్ బాస్కి వెళ్తా, టెన్షన్ పడకు, ధైర్యంగా ఉంటూ ఆడాలి మంచిగా. జిమ్ చేస్తావా? వాకింగ్ వెళ్తారా? ఓకే. అలా జిమ్ చేయండి, పుష్అప్స్ చేయండి. అన్నిట్లో నేను ఎండ్లకి వెనకకు పోను, ఆయన వెనకకు పోను. జ్వరం వచ్చి ఏం బండా జ్వరం వచ్చిందని కానీ ఇక నిన్ని వెళ్ళక తిండి తినక చెక్కిపోయినా కానీ తిండి తింటే బలంగానే ఉంటా. నువ్వు గలిజి తిండి తినా, దవాఖానకు పోయిన ఎక్కువ ఏం తిన్నా ఇంత ఉప్మా ఇడ్లీ అన్నమే తప్ప ఇంకా ఏది నాకు పోవు. ఓకేనమ్మా. ఓకే, చాలా ఆనందంగా ఉంది. మటన్ చికెన్ కూడా మేము 6 నెలలకు ఒకనాడు కూడా తెచ్చుకోము. అయ్యో తినవా? తినము ఎక్కువ. పిల్లలు కూడా? అయ్యో కోళ్ళు ఏమనుకోవాలి మళ్ళీ ఫీల్ అయితే అవి తినకుంటాను. అవునా? ఓకే. సరేనమ్మా, బిగ్ బాస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ దయ తెలవాలి, మీరందరూ సపోర్ట్ చేయాలి, మీ హిమ్మతి కావాలి. నాకు మీ సపోర్ట్ కానీ ఖచ్చితంగా నాకు ఉండాలి, అంతే. ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మళ్ళీ కలుద్దాం. ఓకే నాయనా, నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.